అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించింది. గత నెల 12వ తారీఖున ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో ఫ్లైట్లో ఉన్న 240 మంది ప్యాసింజర్లతో సహా ఇతరులు కూడా మరో 30 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి ఏఏఐబి కీలక విషయాలను వెల్లడించింది. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్లు సెకండ్ పార్ట్ ఆగిపోయినట్లు వెల్లడించింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు రిపోర్ట్లో పేర్కొంది. కాక్పిట్లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబి తెలిపింది. తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చారంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ను సంప్రదించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఐబి ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది. ప్రమాదానికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు చెప్పింది. విమానానికి సంబంధించినటువంటి 2 ఇంజన్లను వెలికితీసినట్లు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్ను గుర్తించామని పేర్కొంది. ఇంజన్లను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏవీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది.